జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా, ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా, ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా, ఏడు కొండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా, ఏడు కొండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా, ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా. ఆకాశరాజు ధరణీదేవి బిడ్డల కొరకు యాగం చేయగా పసిబిడ్డ ఉన్న పెట్టె దొరికింది. ఆమె పద్మావతి. శ్రీనివాసుడు ఎరుకుల సాని వేషం దాల్చుట, చంగాబిరంగు చీరగట్టి, చుక్కల రవిక తొడిగి, నల్లని కుర్ల కొప్పును చుట్టి, ఎర్రని కుంకుమ బొట్టు పెట్టి, పచ్చబొట్టును పెట్టి, పూసలదండ వేసి, వెదురుబొట్టును చంకన పెట్టి, చిన్న కర్రను చేతన బట్టి, అద్దంలో తన అందం చూసుకొని సోది చెప్పుటకు రాజనగరానికి వెళ్ళి పద్మావతికి సోది చెప్పింది. శ్రీనివాసుడు తన కళ్యాణం కొరకు కుబేరుడి దగ్గర ధనమును అప్పుగా తీసుకునుట. శ్రీనివాసుని పెళ్లి కొరక్కై పసుపు దంచడం. శ్రీనివాసుని ఎదుర్కోల ఉత్సవం దండల మార్పిడి. పూలన్నీ మురిసి విరిసే నేమాలగా తరించగతో, కన్యాదానం కొరకు శ్రీనివాసుని పాదాలు కడుగుట. శ్రీనివాసుని పద్మావతి చిలకరా బెల్లం ఘట్టము తర్వాత సూత్రధారణ కార్యక్రమం. సూత్రధారణ అయిన తర్వాత దేవతలందరూ ఆనందంతో పూలవనం కురిపించారు. ముత్తైదులందరూ తలంబ్రాల బియ్యం కలిపి దంపతులు ఎదురుగా పెట్టారు. శ్రీనివాసుడు దోసులు ఎత్తి పద్మావతి శిరమున పోసెనుగా, ముత్యాలన్నీ జలజలరారి వెంత సాయుగములు తెచ్చెనుగా. పద్మావతి స్వామి శిరమున ముత్యాలన్నీ పోయగా తెల్లని ముత్యాలు నీలపు రంగులో మారినాయి. సర్వస్వం కాపాడు పద్మావతి లక్ష్మీదేవుల దెప్పు పొడుపు మాటలు. సందర్శించే భాగ్యం భక్తులకు కనువినుదులు. శ్రీనివాసుడు సముతులకు సర్ది చెప్పలేక వెనుకకు అడుగులు వేయసాగి, మొదటి పాదము వేసినంతనే అంజనాద్రి అంజలి ఘటించే, రెండవ పాదం పెట్టినంతనే వృషభాద్రి ఆనందించే, మూడో అడుగు వేసినంతనే నీలాద్రి పదములు కడిగే, నాలుగో అడుగు వేసినంతనే శేషాద్రి గొడుగు పెట్టే, ఐదో అడుగు వేసినంతనే గరుడాద్రి వింజావరం ఈచే, ఆరుగో అడుగు వేసినంతనే నారాయణాద్రి గానము చేసే, ఏడో అడుగు వేసినంతనే వెంకటాద్రి గోవింద అనయే, సప్తశైలం ఎక్కిన స్వామి శిలారూపం దాల్చింది. మానవాలు తిరుపావడకు ముందు నామార్థోన్మితాలు గోవింద హరి గోపాల హరి, గోవింద 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 గోపాల హరి, గోవింద హరి గోపాల హరి, గోవింద 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 గోపాల హరి. సాక్షాత్తు బ్రహ్మయే కడిగిన శ్రీపాదాలు, నిజ పాద దర్శనము మహద్భాగ్యము మహద్భాగ్యము. పరిమళ
సహితపు ఆకాశ తీర్థము పరవశమిచ్చే క్షీరాభిషేకము ఆ పుణ్య జలములు శిరముల పడినా చరితార్థమే కదా ఈ జన్మ. కనికరమున నిలచి అలసిపోతివి ఏమో ఏకాంత సేవా భాగ్యము మాకిచ్చి. పసిడి ఉయ్యాలలో ఈ పట్టు పరుపుపై కాసేపు 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 పవణ్యాచరా భోగ శ్రీనివాసుడవై జో అచ్యుతానంద జో జో ముకుంద జో అచ్యుతానంద జో జో ముకుంద జో అచ్యుతానంద జో జో ముకుంద.